పోరాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నందరి పన్నులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి సౌండ్ అప్ ఉక్కు సత్యాగ్రహం సినిమా ట్రైలర్ లాంచ్. బాబు ఉక్కు సత్యాగ్రహం ట్రైలర్ లాంచ్ చేయమని ఆ నిర్మాత గారు అడుగుతున్నారు, ఒకసారి లాంచ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ట్రైలర్ లాంచ్. అన్న రేవంత్ అన్న ఒకసారి చూడు, అదో విశాఖ ఉక్కు. మా వైజాగ్ మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతాం. ప్రైవేటీకరణ కాకుండా ఎవడు ఆపుతాడో చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడదాం. భూ నిర్వాసితులకు సైతం న్యాయం చేద్దాం. తెలుగు జాతి మొత్తానికి ఎప్పటికీ సరిదిద్దుకోలేని నష్టం జరగదు. నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. మన మహాత్మా గాంధీ అలాంటి బ్రిటిష్ ప్రభుత్వంతో తుపాకులు తూటాలున్నప్పుడు సత్యాగ్రహం అనే ఒక ఐరాన్ తీసుకుని వెళ్ళాడు. మన తెలుగు తల్లి నేల మీద మైళ్ళ తరబడి నడిచి పాదయాత్ర చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సత్యాగ్రహాన్ని మరో రూపంలోకి మార్చాలి. సాధిస్తాం గద్దరన్న ఆశయాలను. మనం చేసేది ఉప్పు సత్యాగ్రహం కాదు, ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారని అడుగుతున్నా. Central government is planning to privatization of Vizag Steel Plant of Andhra Pradesh.